మళ్ళీ ఏడు వాళ్ళు సైడ్ పాత మార్కింగ్ లేదు సేపు ముందు ఈ ముందు ఇటుకేసి వాళ్ళు మీరు తగ్గించి ఇటు రాపిస్తుంది. ఇది బాగుంటుంది. మీరు అంతకన్నా ముందు పచ్చి కలర్ వేసివే వాళ్ళు రెడ్ కలర్ చేయండి. సెంటర్ పట్టిన రోడ్డు డివేట్ అయ్యి అటు ఇటు వేస్తాం మొత్తం కంప్ అయిపోతుంది. నువ్వు వాడు పెడితే ఇంకోటి నాదంటాడు. కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్డు ఏడుంది, ఈ పక్క ఎంత పోతామో ఆ పక్క ఎంత పోతే ఎవరికి సమస్య రాదు. మాకే ప్రాబ్లం లేదు. అట్లా చేస్తాను. సరే రండి. కొన్ని చోట్ల చేయాల్సిన పనిలే రోడ్డు ఉంది. కొన్ని చోట్లనే మనకు అన్ని చోట్ల లేదు. మళ్ళీ ఈ పక్క అంతా లేదు. ఆ పక్కంతా 16 అడుగులు కరెక్ట్గా ఉంది. రోడ్డే 16 అడుగులు ఉంది. ఆ సైడ్ 15 వస్తుంది. ఆ సైడ్ 18 మీటర్లు అంటే 18 వస్తుంది. ఆ పక్క ఈ పక్క 16 అవుతుంది. 15 ఆడు 16 వస్తుంది. మనకు ఆ జంక్షన్లో ఇంట్రెస్టింగ్ 5 మీటర్లు ఆడు చాలా తక్కువ ఉంది. మసీదు వాళ్ళు ఇల్లు అవన్నీ ఆడే మనకి కాపురం మసీదు ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొందరు లచ్చన్న వాళ్ళు ఎదురు వచ్చింది. ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతాను. వాళ్ళు కూడా పిలిపిస్తారు. 2 రోజులు పోతే వీటికి కలబాతికి రమ్మంటారు డిపార్ట్మెంట్. అయ్యా మీడియాగా ఏడో చోట క్లోజ్ చేసేసి పని వదిలిపెట్టేసి వాళ్ళు రమ్మంటారు. రండి మీరు కూడా. ఎందుకంటే ముందరనే చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా. అనుమానం లేకుండా ఏడుకుంటే మనం ఎంత అనుకుంటామో ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. ఆ పరిస్థితి ఎంత ఉంది, ఎలిమెంట్ ఉంది, దాని ప్రకారం చూసుకొని మనం ఫైనల్ చేసేస్తే పని మొదలు పెట్టారు. సోమవారం ఇన్ఫార్మ్ చేసేస్తారు. వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా. వాళ్ళు మెటీరియల్ ఎత్తుకొని రావాలి కదా. రెవెన్యూ వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి ఆర్టీఓ చెప్పేసి ప్రిపేర్ కమ్మన్నా మెటీరియల్ ఎత్తుకొని ప్రిపేర్ నువ్వే కదా చేసినావా? అదే ఎంఆర్ఓ చెప్పి ప్రిపేర్ చేసుకోమని ఆర్ఎండ్బి వాళ్ళు కూడా రమ్మంటారు.
కూర్చొని మనము వాళ్ళు కూర్చొని ఈడ మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే కంక్లూజన్కి వచ్చేస్తాం. సరే సార్. వీళ్ళకి ఇబ్బంది లేకుండా మనకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడో ఒక సరే సార్. నీట్గా పాయింట్ రెడీగా తెచ్చేస్తాం. మీరు ప్రిపేర్గా ఉండండి. ప్రిపేర్గా ఉన్నాం. అంతమేనా? వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. సరే. డబ్బులు రెడీగా ఉండే మొదలు పెట్టేస్తాను.